హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిస్మా. ఈరోజు కార్తీక పూర్ణిమ కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కార్తీక పూర్ణిమ? మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ దీపాలు అనేది వెలిగించుకున్నాం. 365 ఒత్తులు అనేది ముందుగా గౌరీదేవిని చేసుకుని పూజ చేసుకుని దీపారాధన చేసుకుని తర్వాత 365 ఒత్తులు అనేది వెలిగించుకున్నాము. నేను ప్రతి కార్యక్రమం శివాలయంలోనే ఈ విధంగా వెలిగించుకుంటాము. ప్రసాదం కింద చలివిడి వడపప్పు అరటిపండు సమర్పించమాట స్వామివారికి. 365 ఒత్తులు చేసినప్పుడు పెసరపప్పు అనేది ఖచ్చితంగా నైవేద్యం పెడతాం. ఎందుకంటే ఒక్కొక్క ఒత్తికి సంవత్సరం పొడవునా ఒక్కొక్క ఒత్తికి ప్రత్యేకంగా ఒక్కొక్క పెసరపప్పు నైవేద్యం కింద అని చెప్పి ఒకసారి ఎక్కడో కార్తీక పురాణంలో చదివాను. అది గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా నేను ఈ విధంగా నైవేద్యం అనేది సమర్పించుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.